మన జీవితంలో ఒక్కోసారి అంతా అయోమయంగా ఉంటుంది కదా, ఎటు వెళ్లాలో తెలియని ఒక అనిశ్చితి. అలాంటి సమయంలో ధైర్యాన్ని, నమ్మకాన్ని ఎక్కడ వెతకాలి? ఈరోజు మనం యాకోబు కథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేసిన ప్రయాణం కాదు. ఇది భయం నుంచి విశ్వాసం వైపు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణం. అవును, ఇదే అసలైన ప్రశ్న. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చినప్పుడు, సందేహాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఆ విశ్వాసమనే చిన్న దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి? యాకోబు జీవితంలోని ఈ ఘట్టం కేవలం ఒక పాత కథ కాదు, మనందరికీ దారి చూపే ఒక స్ఫూర్తిదాయకమైన పాఠం. మన కథ బేర్షెబా అనే చోట మొదలవుతుంది. అక్కడ వయసు పైబడిన యాకోబు తన జీవితంలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకోవాల్సింది. తన సొంత ఊరు, తన వాళ్లను వదిలి ఏమాత్రం పరిచయం లేని ఐగుప్తు దేశానికి వెళ్లాలా? ఈ సంశయంలోనే అతను తన పూర్వీకులు నమ్మిన దేవుడివైపు చూస్తున్నాడు, ఒక దారి చూపించమని ప్రార్థిస్తున్నాడు. ఆలోచించండి, అది కేవలం ఒక నిర్ణయం కాదు, ఒక తరం యొక్క భవిష్యత్తు ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. యాకోబు మనసులో ఒకవైపు భయం, మరోవైపు చిన్న ఆశ, ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాడు. ఇలాంటి సమయంలోనే కదా దేవుడి సహాయం కావాలనిపిస్తుంది. ఆయన కూడా సరిగ్గా దానికోసమే ఎదురుచూస్తున్నాడు. ఆ రాత్రి నిశ్శబ్దంలో యాకోబు ప్రార్థనకు సమాధానం దొరికింది. ఒక దర్శనంలో దేవుని స్వరం వినిపించింది. ఆ మాటలు కేవలం ఓదార్పునిచ్చేవి కావు, అవి అతని భయాన్ని పటాపంచలు చేసి విశ్వాసాన్ని నింపిన 4 గొప్ప వాగ్దానాలు. నేను నీతోనే ఉంటాను, నీ వంశాన్ని గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను కాపాడుతాను, మళ్ళీ నిన్ను శాంతితో ఈ నేలకు తిరిగి తీసుకొస్తాను. దేవుడినుంచి ఆ భరోసా దొరక్కానే అంతా మారిపోయింది. ఒక కొత్త అధ్యాయం మొదలైంది. యాకోబు తన కుటుంబం, వాళ్ల పశువులు, ఆస్తులు, అన్నిటికన్నా ముఖ్యంగా భవిష్యత్తు మీద కలలతో ఐగుప్తు వైపు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇది కేవలం వలస వెళ్లడం కాదు, దేవుడిచ్చిన మాట ఎలా నిజమవుతుందో కళ్లార చూడటమన్మాట. వాళ్లు ఐగుప్తు చేరుకున్నప్పుడు వాళ్ల కుటుంబ సభ్యుల సంఖ్య కేవలం 70. వినడానికి చిన్న సంఖ్యలా అనిపించొచ్చు, కాని ఇదే ఒక గొప్ప జాతికి పునాది. దేవుని వాగ్దానం ప్రకారం ఈ 70 మంది నుంచే ఒక పెద్ద జనాంగం ఏర్పడబోతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పేర్లను కేవలం ఒక జాబితాలా చూడకండి. ఇది జనాభా లెక్క కాదు, ఇది ఒక వంశం యొక్క కథ. ప్రతి పేరు కూడా దేవుడిచ్చిన మాట, ఎలా ఒక తరము నుంచి మరో తరానికి ప్రవహించి ఒక కుటుంబాన్ని ఒక జాతిగా మారుస్తోందో చెప్పడానికి సజీవ సాక్ష్యం. ఇక ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత భావోద్వేగమైన ఘట్టానికి వచ్చాం. ఒక తండ్రి కన్నీళ్ల కథ. దశాబ్దాలుగా చనిపోయాడని అనుకుంటున్న తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు యోసేపును యాకోబు మళ్లీ చూడబోతున్నాడు. ఇన్నేళ్ల దుఃఖం, నిరీక్షణ ఇప్పుడు ముగియబోతున్నాయి. మరోవైపు చూడండి, ఐగుప్తు దేశానికి అధికారిగా ఉన్న యోసేపు తన తండ్రి వస్తున్నాడని తెలిసి ఆగలేకపోయాడు. వెంటనే తన రథం మీద గోషెనుకు బయలుదేరాడు. 20 ఏళ్లకు పైగా దూరంగా ఉన్న తండ్రి మీద ప్రేమ అతని గుండెల్లో ఇంకా బలంగానే ఉంది. ఈ కలయిక ఇద్దరి జీవితాల్లో ఒక కొత్త ఆరంభం. వాళ్లు కలుసుకున్న ప్రదేశం గోషెను. నైలు నది డెల్టాలో ఉన్న ఈ పచ్చటి, సారవంతమైన ప్రాంతం వాళ్లు కలుసుకోవడానికి వేదిక మాత్రమే కాదు, అదే ఇజ్రాయేలీయుల కొత్త ఇల్లు కాబోతోంది. ఇక్కడే వాళ్లు అభివృద్ధి చెంది ఒక గొప్ప జాతిగా మారతారు. ఆ క్షణం రానే వచ్చింది. తండ్రి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు బహుశా కాలమే ఆగిపోయుంటుంది. దశాబ్దాలుగా గుండెల్లో దాచుకున్న బాధ, ప్రేమ అన్నీ కన్నీర్ల రూపంలో బయటకొచ్చాయి. అది కేవలం ఒక కౌగిలింత కాదు, విడిపోయిన 2 ఆత్మల పవిత్రమైన కలయిక. నిన్ను బతికుండగా చూశాను కదా, ఇక నేను శాంతితో చనిపోగలను. యాకోబు నోటినుంచి వచ్చిన ఈ మాటలు అక్షరాలు కావు, అవి అతని హృదయం లోతుల్లోంచి వచ్చిన ప్రశాంతత. ఒక తండ్రి జీవితాంతం చేసిన ప్రార్థనకు సమాధానం దొరికిన క్షణమది. సరే, ఆనంద భాష్పాలు ఆరిపోయాయి. ఇక వాస్తవంలోకి రావాలి. ఇంత పెద్ద కుటుంబాన్ని ఐగుప్తు సమాజంలో ఎలా కలపాలి? వాళ్ల భవిష్యత్తేంటి? ఇక్కడే యోసేపు కేవలమొక కొడుకుగా కాకుండా ఎంతో తెలివైన, దూరదృష్టి ఉన్న నాయకుడుగా కనిపిస్తాడు. యోసేపు తన కుటుంబం కోసం చాలా తెలివైన ప్లాన్ వేశాడు. వాళ్ల అన్నలతో ఇలా చెప్పాడు, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తరతరాలుగా పశువులను కాసుకునేవాళ్లమని చెప్పండి. ఇది గోషెను ప్రాంతంలో వాళ్లు స్థిరపడటానికి సహాయపడుతుంది.
ఇది కేవలం ఒక విన్నపం కాదు, ఒక వ్యూహం. ఈ ప్లాన్ వెనుక ఉన్న తెలివిని గమనించండి. ఆ రోజుల్లో ఐగుప్తీయులు గొర్రెల కాపరులను కొంచెం చిన్నచూపు చూసేవాళ్ళు. యోసేపు సరిగ్గా వాళ్ళ ఆ బలహీనతనే తన కుటుంబానికి రక్షణ కవచంగా మార్చాడు. గోషన్లో వేరుగా ఉండటం వల్ల వాళ్ళు ఐగుప్తు సంస్కృతిలో కలిసిపోకుండా తమ సొంత గుర్తింపును, విశ్వాసాన్ని, సంప్రదాయాలను కాపాడుకోగలిగారు. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ కథ కేవలం చరిత్ర కాదు, అది మనకు ఈ రోజు కూడా దారి చూపిస్తుంది. మన జీవితాల్లో వచ్చే సవాళ్ల మధ్య మన నమ్మకాల్ని, మన విలువల్ని కాపాడుకోవడానికి మనకంటూ ఒక గోషను, అంటే ఒక సురక్షితమైన చోటును మనం ఎలా నిర్మించుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబు ప్రయాణం భయానికి, విశ్వాసానికి మధ్య జరిగిన ఒక పోరాటం. ఎప్పుడైతే అనిశ్చితి అనే చీకటి కమ్ముకుందో అప్పుడల్లా దేవుడిచ్చిన మాట ఒక వెలుగులా దారి చూపింది. దీన్ని బట్టి మనకర్థమయ్యేదేంటంటే మన అతిపెద్ద భయాలకు సమాధానం విశ్వాసంలోనే దొరుకుతుంది. మరి ఈ గొప్ప ప్రయాణం నుంచి మనము మన జీవితాలకి అన్వయించుకోవాల్సిన పాఠాలేంటి? ఇక్కడ చూస్తున్నవి కేవలం కొన్ని పాయింట్ కాదు, అవి మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆధ్యాత్మిక పరిష్కారాలు. విశ్వాసం, కుటుంబం, క్షమ, వివేకం ఇవన్నీ మనకు బలాన్నిచ్చే ఆయుధాలు. ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. యాకోబు ఎలాగైతే భవిష్యత్తు తెలియకపోయినా విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేశాడో, మన జీవితంలో కూడా అలాంటి ఒకే ఒక విశ్వాసపు అడుగుతో మొదలవ్వాల్సిన గొప్ప ప్రయాణాలేమైనా ఉన్నాయా? ఆ మొదటి అడుగు వేయడానికి కావలసిన ధైర్యం, ఆ నమ్మకం ఎక్కడ్నించొస్తోంది? ఆలోచించండి.